వ్యాసదేవుడి ప్రశ్న వేస్తాడు, మీరు ఇంత గొప్ప స్థితికి, ఇంత గొప్ప ఆచార్యులు, భక్తులు ఎలా అయ్యారు, కొద్దిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని శిష్యుడు గురువు గారు వ్యాసదేవుడు నారదముని అడుగుతారు. ఇది భాగవత పురాణంలో ఈ సంభాషణ ఉంటుంది. అప్పుడు నారదముని వారిని చెప్తారు, వ్యాస, నేను ముందు జన్మలో ఒక పని మనిషి, భర్త లేని ఒక పని మనిషి కొడుకుగా పుట్టాను. పుట్టిన తర్వాత తండ్రి కోల్పోతాను. నా తల్లి అక్కడ ఇక్కడ పని చేస్తూ ఉంటుంది. చూడండి ఎటువంటి జన్మలో ఆయన తీసుకున్నారు. ముందు జన్మలో ఒక పని మనిషి కొడుకుగా పుట్టాను. ఆవిడ ఎలా సంపాదన, గురుకులాల్లో వెళ్ళి అక్కడ సేవ చేస్తూ, పాత్రలు కడుగుతూ, అక్కడ గురుకులాన్ని శుభ్రం చేస్తూ, క్లీన్ చేస్తూ, చిన్న చిన్న పనులు చేస్తూ, ఆవులు మేపుతూ, ఈ చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆవిడ చేసిన ఆ పనులు ఏదైతే ఉంటాయో, నేను ఆవిడతో పాటు చిన్నగా ఉండే గురుకులలో ఉండే అవకాశం నాకు దొరికింది. సో నా వయస్సు అప్పుడు 5 సంవత్సరాలు. నారదముని ముందు జన్మలో ఒక పని మనిషి కొడుకుగా పుడతాడు. పుట్టిన తర్వాత తండ్రి చనిపోతాడు. ఆవిడ భర్త లేకుండా జీవితం సాగిస్తూ కష్టపడుతూ ఉన్న ఒకే ఒక ప్రాణం కొడుకు. అతను ఎలాగైనా అతనికి మంచి ఆహారం ఇవ్వాలి, అతని శరీర పోషణ మంచిగా ఇవ్వాలి అని ఒక గురుకులంలో పని మనిషిగా జాయిన్ అవుతుంది. ఆయాలాగా అనుకోండి, పని మనిషిలాగా జాయిన్ అవుతుంది. అలా జీవితం అంత కష్టాలతో ఉన్న పరిస్థితి నారదమునిది. చాతుర్మాస్యం ముందు యుగాల్లో గొప్ప భక్తులు కానీ లేదా స్వామీజీలు కానీ సన్యాసులు కానీ ప్రయాణాలు చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే చాతుర్మాస వర్షాకాలం ఎక్కువ, వర్షాలు కూడా పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ సమయాల్లో వాళ్ళు ఒక ప్లేస్లోనే ఉండి ఒక వ్రతంలాగా ఆ 4 నెలలు ఆధ్యాత్మికంగా పఠనం కానీ, పఠనం తర్వాత పాఠనం దాన్ని చెప్పడం కానీ, ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు. 4 నెలలు వాళ్ళు మిగతా నెలల్లో తిరుగుతూనే ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఈ ఊరు నాది, ఇల్లు నాది అనే భావన ఉండేది కాదు. అందుకే వాళ్ళు ఏమంటారు, పరివ్రజక ఆచార్యులు అంటారు. ఏమంటారు వాళ్ళని? పరివ్రజక ఆచార్యులు. అంటే ఒక్క చోట ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళు అని అర్థం, పరివ్రజక ఆచార్యులని. Like, share and subscribe to HKM Kinderpore channel.